శరీరము వాటి భాగాలు గుర్తించినట్టు సైన్స్ మాస్టర్ లాగా అన్నీ చెబుతాడు. ప్రవచనకర్త చేయవలసిన పని ఇదేనా? చూసారా? పోయి 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 ఆ వాగుడు ఏమైంది? మరి పదవీ వివాహమా, డబ్బుకు ఆశపడ్డా, లేకపోతే నాకు తిరుగు లేదనుకున్నాడా? ఫ్లోటింగ్లో అనేసాడు. గుడ్డా గాడుదు గుడ్డ అన్నాడు. పసిపిల్లలను వాళ్ళని మరి శోభనం పెళ్ళి కొట్టులంటే మీరేనండి విన్నవాళ్ళు, మీరే. ఇప్పుడు అర్థమైంది కదా, కారణ జన్ముడు కాదు, ఈ మనిషి కారణంగా 2 కుటుంబాల పరువు ప్రతిష్ఠ పోయింది. బుద్ధి లేదు నాకు కూడా. ఆ మాట విన్నాను, మీలాగే విన్నాను నేను, అంతకంటే ఏం లేదు. అప్పటికి అమాయకురాలు, ఇప్పుడేదో కొంచెం, ఇప్పుడు కూడా వెర్రిదాన్ని, తెలివైన దాన్ని ఏం కాదు నేను. కొంచెం మాట్లాడటం వచ్చింది అంతే, అంతకంటే ఏమీ లేదు. మా నాన్నగారు పరువు మొత్తం కోల్పోయి ఆయన చనిపోయాడు. మా మామగారు ఈ మహానుభావుడి తండ్రి అయితే నాకు తెలుసు, ఆయన చాలా 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 అనారోగ్యమైపోయి మొత్తం కొడుకు కారణంగా పరువు పోయి బాధలు పడిపోయాడండి. చాలా మంచివాడు, నన్నంటే చాలా గౌరవంగా చూశాడు మా మామగారు, చాలా ప్రేమగా చూశారు. అటువంటి మామగారు నేను చూడలేకపోయాను. కానీ ఇష్టం లేని బావమరిది ఇంట్లో చచ్చిపోయాడండి ఆయన పాపం, కేవలం ఈ కొడుకు కారణం. ఈయన ఇప్పుడు సమాజంలో వాళ్ళకి నీతి చెప్తాడా? 2 కుటుంబాలు, ఇప్పటికీ 2 కుటుంబాలు తలకాయలు ఉంచుకుని ఉన్నాయి పరువు పోయి మా కారణంగా. తప్పు దిద్దుకున్నాడా? దిద్దుకోడండి. అహంకారం, అహంకారం. డబ్బు చూసా, దేన్ని చూసండి అహంకారం? గాడ్ ఈజ్ దేర్. నేను అనుకున్న పతనమయ్యే రోజు వస్తుంది. ఏ నోరుతోటి నువ్వు ఎన్ని అన్యాయాలు చేసావు, ఏం వాగేవో, ఏం పేరు తెచ్చుకున్నా, అదే నోటితో కిందికి పోతావు అనుకున్నా. ఇంతకంటే నీచం ఉందండి? రామ ఎవడు పడితే వాడు మీడియా దగ్గరికి వచ్చేస్తున్నారు. ఒరే గరికిపాటి అంటున్నాడు ఒక్కొక్కడు. ఇంకా నేను నోటితో అనలేనండి, నాకే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సమర్థిస్తున్నానని కాదు, ఎంత కీర్తి తెచ్చుకున్నాడు, ఎంత పండితులు అనిపించుకున్నాడు. ఇన్నాళ్ళు చేసిన కృషి, పేరు అన్నీ గంగలో కలిసిపోయాయి కదా, అప్రతిష్ట పాలైపోయి. నోరు సంభాళించుకోకపోతే అదే. ఇన్నిటికి మించి కూడా అహంకారం. వాళ్ళ ఇంట్లో 5గురికి, మా మామగారి దగ్గర నుంచి అహంకారమే. కుటుంబం సర్వనాశనం అయిపోయింది ఏ మహానుభావుడి కారణంగా. ఇల్లు కూడా దగ్గరుండి కూలగొట్టిచ్చాడు వీడన్నా కానీ హక్కు మీకు ఎవరికీ లేదు, నాకు ఉంది. కుటుంబంలో వాడు నాకంటే చిన్నవాడు, తర్వాత ఇన్నిటికి మించి దగా చేసినవాడు. నేను అంటానంట, నేను చెప్పినవన్నీ కూడా ఆయన కుటుంబ చరిత్ర. ఎవరు ఇంకా కథలు అల్లకండి. కామేశ్వరి గారు ఆయన ప్రేమించుకున్నారబ్బో, ప్రేమించడానికి నాకు ఈ మన్మధుడే దొరికాడు. అందుకని విధవ కథలు అయిపోయింది, ఏదో అయిపోయింది. నా జీవితంలోకి రాకండి మీరు. ఆ కోడిగుడ్ల వ్యవహారం చూసుకోండి, అది మీరు తేల్చుకోండి, నాకు సంబంధం లేని విషయం. కానీ మళ్ళీ కామేశ్వరి గారు అని నా గురించి ఎవరైనా వీడియో చేస్తే బాగుండదండి. నేనైతే వదినని పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు వీడియో చూపించాను కదా, ఈయన మీద నేను కేసు పెడదామని అనుకుంటున్నాను. నా మీద పెట్టాడు కదా, ఎవడు ఏ హక్కుతో పెట్టాడు? పెళ్లి చేసుకున్నాడు, ఆ ప్రూఫ్ చూపించమనండి. మనిషికి అహంకారం. దుర్యోధనుడు అహంకారంతో నశించిపోయాడని తెలుసు, రావణాసురుడు అహంకారంతో నశించిపోయాడని తెలుసు. అదే అహంకారం. మరి ఇవన్నీ చదివాడు కదా శాస్త్రాలు, చదివిన వాడికి ఇంత అహంకారం అవసరమా? పోయి చూసారా, పాపం ఎక్కడ పసివాళ్ళ దగ్గర ఆగి పండింది పాపం. వాళ్ళ తిండి దగ్గర మాట్లాడిన మాటలకి కర్మ అంటే ఇదే. ఇంత తొందరగా తరుముకొస్తుంది కర్మ అని నేను అనుకోలేదు. మాట్లాడదు, తిండి లేకపోతే మానేయండి చదువులు అంటాడా? మీరన్నట్టుగా పేదవాళ్ళ గురించి ఏం తెలుస్తుందండి? బలిసిన కుటుంబం బాగా. ఇంటికి ఒక్కనాడు ఎవరైనా వస్తే మంచినీళ్ళు కాఫీ ఇచ్చిన మొహం కాదు. ఇంటికి తాళం వేసి కూర్చున్నవాడు మా మామగారు, వీడు కూడా అంతే. ఏ ఒక్కడిని ఇంటికి రానివ్వలేదు. దానం ధర్మం తెలియదు, పూజ పునస్కారాలు తెలియదు. పేదవాడు ఆకలి ఎట్లా తెలుస్తుందండి? నిజంగానే పేదవాడు. వాడు కోడిగుడ్డు పెట్టి తింటే ఏమైందని, వాడు గుడ్డు తింటే ఈయనకెందుకు? పదాలు ఉపయోగించేటప్పుడు ప్రాస కోసం మాట్లాడచ్చునా? గాడిద గుడ్డ వరకు ఓకే. శోభనం పెళ్ళి కొడుక పసివాళ్ళు అండి, పసివాళ్ళు వాళ్ళు. ఏనాడైనా నీ దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి కదా, 1,00,000 రూపాయలు, కనీసం 1,000 రూపాయలు ఏమన్నా వాళ్ళకి డొనేట్ చేసేవా? ఒక్క పైసా తీయడు. పరమ పిసిని కొట్టు. వీడికి పడాల్సిన దెబ్బ ఇదే. ఇప్పుడు నా మీద మళ్ళీ కేసు పెడదామనుకుంటున్నావేమో, నేను రెడీగా ఉన్నా నీ మీద ప్రూఫ్తో సహా కేసు పెట్టడానికి. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు, నా పిల్లలకి కానీ నాకు కానీ నీకు కానీ ఏ సంబంధము లేదు.
పిల్లల్ని మాత్రం నువ్వే పెంచాలి, పిల్లలు నాకు అవసరమే లేదు, నీ డబ్బు అక్కర్లేదు, నీ పిల్లలు అక్కర్లేదు, ఇప్పుడు నీ పరువుని నువ్వు కాపాడుకో. నా ఒక వెల్ విషర్గా నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఇంకా ప్రవచనాలు మానుకుని ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకో.